శాంటా క్లాస్. క్రిస్మస్ పండుగల్లో శాంటా క్లాస్ లేకుండా ఊహించలేము. ఎర్రని దుస్తువుల్లో తెల్లని గడ్డంతో కనిపించే ఈ శాంటా క్లాస్ అసలు ఎవరు, ఎలా ఉంటాడు అన్న దానిపై ఎలాంటి ఆధారాలు లేవు. కానీ టర్కీ దేశంలో క్రీస్తు మరణాంతరం 280 సంవత్సరాల తర్వాత సెయింట్ నికోలస్ అనే ధనవంతుడు నిరుపేదలకు ఎంతో దయతో సహాయం చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా క్రిస్మస్ రోజుల్లో ఆయన ఉదార స్వభావంతో అందరినీ ఆదరించేవాడు. కాలక్రమేణా ఈ సెయింట్ నికోలస్ కాస్త శాంటా క్లాస్గా ప్రజలు పిలవడం మొదలుపెట్టారు. కానీ ఈ ప్రపంచం ఇతన్ని కాలంతో పాటు మరిచిపోయింది. చాలా కాలం తర్వాత థామస్ నాస్ట్ అనే పొలిటికల్ కార్టూనిస్ట్ శాంటా క్లాస్ను ఊహించి గీశాడు. అయినా అది కూడా పెద్దగా ఎవరికీ తెలియలేదు. కానీ కోకోకోలా కంపెనీ తమ అమ్మకాలను పెంచుకోవడం కోసం వాటిని ఉచితంగా ఇవ్వాలనుకుంది. తద్వారా కోకోకోలాపై ప్రజలు ప్రేమతో పాటు వినియోగదారులుగా కూడా మారుతారని భావించింది. కోకోకోలా కంపెనీ ఎర్రని రంగు మీద తెల్లని అక్షరాలు ఉంటాయి. దానికి అనుగుణంగానే శాంటా క్లాస్ ఎర్రని దుస్తువుల్లో తెల్లని గడ్డంతో కనిపిస్తూ పిల్లలకు కోకోకోలాను ఉచితంగా అందించడం మొదలుపెట్టారు. అలా అమెరికా ప్రజల్లోకి శాంటా క్లాస్ బాగా ప్రాచుర్యం పొందాడు. అలా శాంటా క్లాస్ అంటే ఇలానే ఉంటాడన్న రూపం స్థిరపడిపోయింది. మనిషి ప్రస్తుత ప్రపంచంలో వస్తువుల కోసం ఉన్న వాళ్లను వదులుకుంటున్న ఈ రోజుల్లో అదే వస్తువులను పంచుతూ ప్రేమ భావాన్ని పంచే శాంటా క్లాస్ లాంటి మనసు అందరిలో కొనసాగాలని మనసారా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు.